సో ఇప్పుడు నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళు నిన్ను చూసిన ఎంజాయ్ చేస్తారు, హరిని చూసిన ఎంజాయ్ చేస్తారు. చాలామంది మా అమ్మతో కలిసి మాట్లాడిపోతారు. నేను కలవకున్నా కూడా చేతనని గుర్తుపడతారు, మైత్రిని గుర్తుపడతారు, రావు గారిని గుర్తుపడతారు, రంజిత్ని గుర్తుపడతారు. వీడియోలో కనిపించిన ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. అంటే అట్లీస్ట్ ఒక చిన్న ర్యాపో ఉంటుంది. తెలుస్తుంది ఇప్పుడు తింటుంటే టైసన్ కదా నువ్వు, తర్వాత పోయేటప్పుడు టైసన్ లేడా సార్ టైసన్ చెప్పవచ్చు అట్లా. అంటే ఆల్మోస్ట్ ఒక మన ఇంట్లో సభ్యుడా. సో ఇప్పుడు మొత్తం యూట్యూబ్ అనే చరిత్రలో ఇది ఒక కొత్త ప్రయోగం. యాక్చువల్గా అందరికీ అవకాశం ఉన్న చేయరు. నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే చిలంగారు. అదేసేపు మనం మాట్లాడుకున్నాం, అదే జస్ట్ డాక్యుమెంట్ చేస్తున్నా. ఇప్పుడు శ్రీశ్రీకి పుస్తకాలు రాసిన అందులో వాళ్ళ కుటుంబాల సభ్యుల ప్రస్తావన, ఫ్రెండ్స్ ప్రస్తావన ఉండదు. ఉంటే సీరియస్గా ఉంటుంది, క్యాజువల్గా ఉండదు ప్రస్తావన. ఇప్పుడు ఎవరన్నా గొప్ప వ్యక్తి ఒక పేరుని కోట్ చేస్తే ఏదో చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్ జరిగితేనే అప్పుడు కోట్ చేస్తారు. చిలంగారు చాలా క్యాజువల్గా వాళ్ళ ఇంట్లో ఉన్న క్యారెక్టర్స్ పేర్లు, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు, వాళ్ళ కూతురి పేరు, భార్య పేరు, తను కలవడానికి వచ్చి వెళ్ళిన వాళ్ళ పేర్లు, తర్వాత తనకున్న గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు. చిలంగారి పుస్తకాల పేర్లు చూస్తే అందరూ తనకు పరిచయం ఉన్న అమ్మాయిలే. చాలా దాదాపు ఒక 20-25 ఉంటాయి. అన్ని ఇంత పుస్తకాలు. చిలంగారు చాలా షార్ట్ బుక్స్. ఇప్పుడు ఆయన రచనా శైలి ఎందుకంత కిక్ అయింది ఆ రోజుల్లో అంటే ఈ సహజత్వాన్ని అతను యాక్సెప్ట్ చేసింది, పరిచయం చేసింది. యాక్చువల్గా అంటే రాస్తున్నప్పుడు కథ కాకుండా సరౌండింగ్ యొక్క షాడో కూడా బయటట్టు చూశాడు అన్నమాట. ఉదాహరణకి మనం వీడియో చేస్తున్నాం, ఈ వీడియో కంటెంట్ ప్లస్ సరౌండింగ్ కూడా పాత్ర పోషించింది. ఇక్కడ వచ్చినప్పుడు ఎందుకు ఆ చర్చ వచ్చింది మనకు. ఇప్పుడు మనం వీడియో కోసమని ఈ బెడ్లు తీసేస్తే వాటి పాత్ర పోతుంది. అంటే మనం ఎప్పుడు ఏం చేస్తున్నాం, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో అని ఒక ఎక్స్క్లూజివిటీని ప్రజెంట్ చేయాలని ట్రై చేసి యాక్చువల్గా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. నాకు చాలా ఏళ్ల క్రితం అనిపించిన ఒక మాట, అంటే యూట్యూబ్ చేస్తున్నప్పుడు ఒకవేళ నేను చాలా బాగా సౌండ్ ఎఫెక్ట్స్ వేసి మేకప్ వేసుకొని గ్రీన్ మ్యాట్ పెట్టి లైటింగ్ పెట్టి అవన్నీ పెట్టి నేను నా అనుభవంలో లేని చెప్పాను అనుకో, అది అబద్ధం చెప్పినట్టే. కానీ వీడియో వైరల్ అయింది, 1 మిలియన్ చూశారు. సో 1 మిలియన్ పీపుల్ అబద్ధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. అట్లా కాకుండా ఉన్నది చెప్పి ఇద్దరే చూశారు, అట్లీస్ట్ వాళ్ళు ఉన్నదాన్నే ఆస్వాదించారు అంతే. అంటే అట్లీస్ట్ మిస్లీడింగ్ ఉండదు. ఇప్పుడు చిలంగారు రచనలో కూడా మిస్లీడింగ్ అంశాలు ఏమి ఉండవు అస్సలు. అవన్నీ పెట్టి కూడా మీరు ఉన్నది చెప్పొచ్చు కదా, లైటింగ్ సెటప్. సహజత్వం అంటే అసలు అవన్నీ అక్కర్లేదు ఇంకా. అంటే వై కాంట్ యూ యాక్సెప్ట్ యాజ్ యు ఆర్. ఇప్పుడు నేను చెప్తున్న సబ్జెక్టే అది. ఉన్న పళంగా అనిపించింది చెప్పు. నీవు ఇంపార్టెంట్ కాదు, నువ్వు చెప్పే కంటెంట్ ఇంపార్టెంట్ అన్నప్పుడు నువ్వు ఎందుకు అందంగా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ చూసేవాళ్ళు లేరు, మంచిగా సినిమానే చూడాలి. యూట్యూబ్ ఎప్పుడు చూడొద్దు, యూట్యూబ్ వినాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ షుడ్ లిజన్ టు. ఇప్పుడు దాని మన వీడియో ఉంది, ఇట్లా మాట్లాడుతూ హరి కింద పెట్టి పోయినా ఏం కాదు. ఎందుకంటే వినేవాడు ఇప్పుడు ఆడియో రికార్డ్ అవుతుంది, అది చాలు. అసలు అవసరం లేదు. అంటే ఎవరు మాట్లాడుతున్నారు అవసరం లేదు అట్లా. అందుకనే ఇప్పుడు సహజత్వం అంటే ఏంది. ఇప్పుడు ఎవరన్నా ప్రాపగండా చేయాలనుకుంటే దే హ్యావ్ టు ఫాలో ఆల్ ప్రాపగండా మిషన్. ఇప్పుడు నేను అది కాదు, కొన్ని పాడ్కాస్ట్లు చేస్తారు కదా, దానికైతే 2 కెమెరాలు పెట్టి లైట్స్ పెట్టి ఎదురెదురు కూర్చొని ఒక సెటప్ ఉంటుంది, పాడ్కాస్ట్ సెటప్. నేను దానికి అగేనెస్ట్ కాదు, ఆల్రెడీ ఉంటే దగ్గర కూర్చొని మాట్లాడతా సెటప్ ఉంటే. కానీ నేను పెట్టుకొని చేయను. అంటే కింద చెంబులు, బిందెలు, బకెట్లు అన్నీ ఉన్నాయని చూసుకుని వర్షం రాదు, వర్షం వస్తుంది అంతే. ఓకే. సో ఆ పాడ్కాస్ట్ సెటప్ ఆల్రెడీ ఒక రూమ్లో సెటప్ అయి ఉంటే పోయి కూర్చొని మాట్లాడడం ఇస్ వెరీ గుడ్. కానీ అలాంటి సెటప్ నేను పోను కదా, నా ఇంట్లో ఎప్పుడు ఏ సెటప్ ఉండదు. సెటప్ ఉంటే యు ఆర్ లిమిటింగ్ యువర్ ఎక్స్పోజర్. ఎట్లా అక్కడే చేయాలి, ఇంకా క్వాలిటీ వస్తుంది కదా వీడియో అనేది. క్వాలిటీ వాడమే చేయాలి. అసలు నేనే క్వాలిటీగా లేను, నేను చేసే వీడియో క్వాలిటీ ఎట్లా. హూ డిసైడ్స్ క్వాలిటీ? నీ క్వశ్చన్స్ క్వాలిటీ అనే పదానికి విస్తృతార్థం ఉంది. క్వాలిటీ లేకపోవడం కూడా ఒక తరహా క్వాలిటీని. క్వాలిటీ వేరు, యూనిక్నెస్ వేరు. నేను యూనిక్నెస్లో వస్తాను, క్వాలిటీ నాకు సంబంధం లేదు. ఇప్పుడు వర్షము క్వాలిటీ ఎట్లుంటుంది,
ఒక ఫ్లవర్ క్వాలిటీ ఎట్లుంటుంది, అది యూనిక్ బీయింగ్ అది అట్లీస్ట్ నా ఎక్స్ప్రెషన్ అనుకో. ఇప్పుడు ఆ సెటప్ లేదు కాబట్టి నేను ఎక్కడైనా చేయొచ్చు. చూడు ఎంత లిబరేషన్ ఉంది అసలు. కొండ మీద చేయొచ్చు, బాత్రూమ్ దగ్గర చేయొచ్చు, భోజనశాల దగ్గర చేయొచ్చు, బస్ స్టాప్లో చేయొచ్చు. ఇంకోటి అదృష్టం ఏంటి, ఇది సౌండ్ క్యాన్సిలేషన్ ఉంది, నాయిస్. అందుకని ఈరోజు ఆటోలో బయలుదేరినాం కదా, ఆటోలో కూడా చేసిన నేను ఏం చెప్పినంటే యూ కెనాట్ ఎస్కేప్ అరుణాచల మౌంటైన్. ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది అది. చాలాసార్లు చూస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి మైండ్లో అరుణాచల మౌంటైన్ అనేది అట్లా స్థిరపడిపోతుందేమో అని ఏదో కాంటెక్స్ట్ మాట్లాడినా. అది నెక్స్ట్ డిలీట్ చేస్తానేమో, పెట్టకపోవచ్చు కూడా. రెండోది అన్ప్రిపేర్గా మాట్లాడింది. మధ్యన ఊరికి పాటలు పాడాను, అక్కడ ఆవు కనిపిస్తే ఆవును చూపి అన్నా. నేను ప్రిపేర్ అయితే ఇవన్నీ చేయలేను. జస్ట్ నన్ను ప్రజెంట్ చేసుకోవడం కోసం నేను ఆవును నెగ్లెక్ట్ చేయాల్సి వస్తుంది. నేనెంత ఇంపార్టెంటో ఆటో డ్రైవర్ అంత ఇంపార్టెంట్, ఇప్పుడు నువ్వు అంత ఇంపార్టెంట్, ఈ బెడ్ అంత ఇంపార్టెంట్, తీసే హరి ఇంపార్టెంట్, మనం మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయకుండా ఉంటున్న వీళ్ళిద్దరు ఇంపార్టెంట్, ఈ కుర్చీలు ఇది మనది కాదు. సో బట్ నౌ ఇట్స్ ఈ వీడియోలో ద ఎంటైర్ యాంబియన్స్ ఈజ్ ప్రజెంట్. ఇది గుర్తిస్తారా గుర్తించారా ఐ డోంట్ కేర్, అట్లీస్ట్ నాకు ఆ స్ఫురణ ఉంది. సో అట్లా చలంగారు తన రచనల్లో, అది ఎవరైనా చలంగారు రచనలు చదివితే తెలుస్తుంది. అది నేను రాద్దాం అనుకునే లోపు పక్కపక్క కిలకిల నవ్వుతుంది. పక్కపక్క అంటే చెంపక. ఈరోజు నర్తకి ఊరెళ్ళింది, మా రంగమ్మకి ఆరోగ్యం బాగాలేదు, అబ్బత్త రమ్మని ఒకటే పోరు పెడుతుంది, ఉత్తరం రాయాలనుకుంటున్నాను. అవన్నీ క్యారెక్టర్ పేర్లు. నాకెట్లా తెలుసు అంటే అసలు అబ్బత్త ఎవరో నాకు తెలియదు, బట్ నేను ఇప్పుడు ఆ అబ్బత్త అనే పేరు ప్రొనౌన్స్ చేస్తున్నా బికాజ్ హీ రోట్. అంటే వేరే కథ రాస్తూ మధ్యలో ఇది రాసేవాడా? కాంటెక్స్ట్లో వస్తే ఇది ఇంకా రాద్దాం అనుకునే లోపు చెంపక వచ్చి పేపర్ లాగుతుంది, మళ్ళీ రాస్తాను అది రాసి మళ్ళీ రాశాను. పక్కపక్క నిద్రపోతుంది, ఇప్పుడు మీకు అది రాస్తాను. అంటే ఎట్లా ఫాంట్ ఏమైనా వేరే ఉంటుందా? కాదు, మామూలుగా రాసి మీడియాకి పంపిస్తే చలంగారు చెప్పేవాళ్ళు యథావిధిగా వేయండి అంటే ఇది తీసేద్దాం సార్ అని అంటారు కదా. ఆ డిఫరెన్షియేషన్ తెలవడానికి ఇప్పుడు ఇదంతా కథ బ్రాకెట్లో రాస్తే బ్రాకెట్లో రాస్తాను సంథింగ్ ఏదో. ఇంకోటి ఒక రచయిత ఏం రాస్తున్నాడో కొద్ది రోజులు తెలిసిపోతుంది. అంటే ఏది కాంటెక్స్ట్, ఏది సబ్ కాంటెక్స్ట్, ఓకే, ఏది సబ్ అని తెలిసిపోతుంది. సో రంగనాయకమ్మ గారితో నాకు పెద్ద పేచి అయింది, అవసరం లేదు యాక్చువల్గా. కానీ నువ్వు ఎవరెవరితో కలిసి జీవిస్తున్నావో వాళ్ళ గురించి రాసినా వాళ్ళెవరు తప్పుగా తీసుకోలే. యాజ్ అన్ ఆథర్గా ఒక ప్రివిలేజ్ అట్లా క్రియేట్ చేసుకోగలిగాడు. ఇప్పుడు నేను ఆ ప్రివిలేజ్ సృష్టించుకోగలిగాను. ఇప్పుడు గొడవైంది అనుకో, నా వీడియో తీసేయి అని ఫ్రెండ్ అంటే ఏం చేయలేను. ఇప్పుడు మా అమ్మ అసలు దాన్ని ఎందుకు చూపిస్తున్నావు, అడిగి కదా నా గురించి చెప్పాలి, నాకంటూ ఒక మానవత ఉంటుంది, అట్లా చెప్తున్నావు, అసలు కుటుంబ విషయాలు ఎందుకు పరిచయం చేస్తాను అంటే నేనేం చేయలేను. ఓవరాల్గా ఈ కొన్ని సంవత్సరాలు ఏం తెలిసిందంటే వీడు మాట్లాడేదంతా బక్వాసే, ఉన్నాయేమి కాదు లేకపోయినాయి కదా అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఎవరెవరైతే యూట్యూబ్ చేస్తున్నారో ఎవ్వరు కుటుంబ సభ్యులు ఎంటర్టైన్ చేయరు. బికాజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళ పరువు వాళ్ళ వాల్యూ పడిపోతుంది. కుటుంబ సభ్యుల్ని చూపిస్తారు, అది హోమ్ టూర్ గీమ్ అట్లా కాదు. నేను అనేది డే టు డే లైఫ్, ఇప్పుడు దాకా మీరు చెప్పింది డైలీ బేసిస్. అవును, డైలీ బేసిస్. ఇప్పుడు టైసన్ కనబడడం కాంటెక్స్ట్ కాదు, డైలీ బేసిస్. అది కాంటెక్స్ట్ ఈస్ డిఫరెంట్. కాంటెక్స్ట్ కాకుండా డైలీ బేస్ కాకుండా నేనేమంటున్నా అంటే ఇప్పుడు చలం ఒక కథ రాస్తూ ఎగ్జాంపుల్ చెప్పాను, చలం రాసిన అనంతమైన దాంట్లో మధ్యలో ఇది జరుగుతున్న దాన్ని మెన్షన్ చేస్తుంది. మీరు కూడా మీ వీడియోలో ఒక కంటెంట్ చెప్తూ మధ్యలో ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు టైసన్ బాలు వీళ్ళతో మాట్లాడి మళ్ళీ మీ అంటే మెయిన్ ఒకటి నడుస్తుంది. ఇవన్నీ సబ్ అంటే మీకు మీ ఫ్యామిలీని చూపించేదంతా ఎడిటింగ్ చేయవచ్చు, లేదంటే మీరు చూపించినా కూడా వీళ్ళందరూ ఉన్నారు నాతోటి అనేది మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. కొంతమంది ఛానల్స్ ఉంటారు అంటే డైలీ వ్లాగ్స్ చేసేవాళ్ళు, మీరు అనేది వాళ్ళు డైలీ చేస్తారు. ఆ డైలీ ఏం చేస్తారంటే ఈరోజు కంటెంటే అది, నేను అనేది నాకు అర్థమైంది. అట్లీస్ట్ ఒక 10 ఛానల్ తెలుసు నాకు. కంటెంటే అది, కుటుంబ సభ్యులం అంతా షాపింగ్కి వెళ్ళాము అని వాళ్ళ కుటుంబ సభ్యులు, మా అత్తగారికి గొడవ, ఆ కాంటెక్స్ట్ వేరే, ఇవి ఉంటాయి. ఆ కాంటెక్స్ట్ వేరే. అంటే నేను అనేది ఆ డిఫరెన్స్ ఏం చెప్తున్నా. అవును, మీరు అనేది మీరు ఒక పాతలో పోతూ ఇవి యాడ్ అని అవుతున్నాయి. అంతే, ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ మెంబర్సే కంటెంట్. అర్థమైంది. ఇప్పుడు మనది అట్లా కాదు అట్లా కాదు అసలు. ఇప్పుడు తెలంగాణకి ఫ్యామిలీ మెంబర్
సబ్ కంటెంట్ అది. ఈజ్ నాట్ రైటింగ్ అబౌట్ చంపక, ఈజ్ ఓన్లీ తను ఏమిటో జస్ట్ చెప్పి మళ్ళీ ఇప్పుడు టైసన్కి దెబ్బ తాకింది ఈరోజు ఏమైందో చూడండి, అది కాదు. అది కాదు అది వేరే. బాలు నెత్తుకు రంగు వేసుకుంటాడా వేసుకోడా, ఇదొక వీడియో. వచ్చి కూర్చున్నావు నువ్వే. ఓకే, సో అట్లా డిఫరెన్స్. ఇంకొకటి మీరు ఇందాక అనేది లైటింగ్ అంతా, ఇప్పుడు కొన్ని పాడ్కాస్ట్ ఛానల్స్ ఉంటాయి, అంటే ఎస్టాబ్లిష్డ్ పాడ్కాస్ట్ అంటే తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, వాళ్ళు కెమెరా లైటింగ్లో పెట్టి ఒక గెస్ట్ని పిలుస్తారు. అట్లా చేయడం వల్ల మంచిదే కదా అంటే తప్పేమనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చేయనే వస్తా, నేను దానికి అగెనిస్ట్ గానే కాదు. అసలు యారీ కెమెరాతో తీసినా నాకు ఒక ఈచ్ ఎపిసోడ్, కానీ నేను పెట్టాను. ఓకే, మీరు నేను చేయను. ఓకే, చాలా మంది వస్తే వాళ్ళు లైట్లు పెట్టుకుంటే ఎప్పుడు నో చెప్పలే. ఇంకా నేను ఎంజాయ్ చేస్తా గొడుగులు గిడుగులు అవంతా. మీరు ఎందుకు చేయరు అంటే నా కంటెంట్ ఇంపార్టెంట్, సహజంగా పని చేయడం అన్నది నా కాంటెక్స్ట్. ఓకే, ఎట్లుంటే అట్లా, ఎట్లుంటే ఇది బాగా, ఎట్లుంటే అట్లా. ఇప్పుడు నేను ఇందాక దాన్ని కన్ఫైన్ అయినప్పుడు ప్యాంట్ వేసుకొని అడుగుదాం అనుకున్నా, కానీ సబ్జెక్ట్ ఏదైనప్పుడు నేను అడగడం వేసుకొని సైలెంట్ కూర్చున్నా. అందుకే ఎట్లుంటే అట్లా అన్నది వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. రెండోది, మనం ఎవరిని తిట్టట్లే. ఇప్పుడు నువ్వు చాలా కోడి వేసుకొని అందరు తిట్టే బదులు ఏం బట్టలు లేకుండా హాయిగా ఆయన హ్యాపీగా ఉండొచ్చు. అంటే అట్లీస్ట్ మన మాట వరుసకు చెప్పుకోవడానికి చిన్న ప్రయోగం కింద నేను చూస్తాను అంతే. ఇప్పుడు మనం దీని ద్వారా ప్రపంచం పెద్ద పెద్ద ప్రాపగండా మిషనరీలు చేసి పాంప్లెంట్లు పంచి రండి రండి అని యాడ్స్ ఇచ్చిన పెద్ద పెద్ద సంస్థలే టు సమ్ ఎక్స్టెంట్ వరకు రీచ్ కాగలుగుతాయి. అంటే చాలా ప్రమోషన్ చేస్తే కొన్ని వేల మంది వస్తారు కదా. నేనంటే అసలు ఏమి చేయకు, వస్తే వస్తారు, లేకపోతే ఎంతమంది వస్తారో అంతమంది, అసలు వచ్చినా పట్టించుకో. వచ్చినా పట్టించుకోకనేది మీ వేరే స్థితి. అంటే ఓకే, అంటే మనం అటెన్షన్ పే చేస్తేనే ఉండే దీపం మనకొద్దు. అబ్బా, ఎట్లంటే రాత్రంతా మనం చూస్తేనే దీపం వెలుగుతాం అనుకో, నేనైతే ఆ దీపం ముందే ఆర్పేస్తాను. అలాంటి దీపం నాకొద్దు. అంటే అది మన చెప్తున్న కాంటెక్స్ట్ ఏంది, బీ ఇండిపెండెంట్, థింక్ ఇండిపెండెంట్లీ. నువ్వు ఉన్న చోట సామరస్యంగా ఉండు, ఆర్డినరీగా ఉండు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయి, నీ పని ఏదో నువ్వు సమగ్రంగా చేయి, నీ పొటెన్షియల్ నువ్వు ఆవిష్కరించు. విమర్శని అండ్ అప్రిసియేషన్ని, ప్రశంసని పెద్ద ఖాతరు చేయకు. నీ వర్క్లో తప్పు నీకు తెలియాలి, వేరేవాడు చెప్పకూడదు. నీ క్వాలిటీ ఏదో నీకు తెలియాలి, వేరే వాడిదని చెప్పకూడదు. నువ్వు ఎన్లైట్ అయితే నీకు తెలియాలి, నీ కడుపు నింతే నీకు తెలియాలి, పక్కింటోడు చెప్పకూడదు. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో దిస్ ఈజ్ ద వే. నాకు చాలామంది చెప్పింది ఏంది, ఇలా చేస్తే అసలు ఎవరు చూడరు. నేను అసలు చూడడం కోసం ఎవడు చేస్తున్నాడు, దీనికి ఇన్స్పిరేషన్ ఎట్లా, అడవిలో పువ్వు అంతే, అది ఎవరో చూస్తారో విరబూస్తలేదు. కానీ అది పువ్వు అనేది అది ఒక ఆబ్జెక్ట్, మనిషి కాదు కదా. మనిషికి పొటెన్షియల్ గురించి చెప్తున్నా. అంటే ఒకవేళ ఆ ఫ్లవర్ ప్లేస్లో నీ ఉండి పని చేస్తే ఎట్లుంటుంది అనేది నేను టెస్ట్ చేస్తున్నా. ఇదో ప్రయోగం అంటే అంతే కదా. అంటే ఎక్స్పాండ్ చేయండి ఒకసారి. అంటే ఒక ఫ్లవర్ రాష్ట్రపతి భవన్లో ఉన్న, శ్మశానంలో ఉన్న, ఎదురుగా కోటేశ్వర్లు ఉన్నా, ధనికులున్నా సేమ్ విరబూస్తుంది. అవును, అంటే వాటి ఛాయ వీటి మీద పడదు. అంటే వేరే అవుట్ సైడ్ ఏజెన్సీస్ యొక్క ప్రభావానికి ఫ్లవర్ యొక్క విరబూతకి సంబంధం ఉండదు. అదే రమణ మహర్షిని నేను తెలుసుకున్న తర్వాత అది నిజమా కాదని నేను టెస్ట్ చేసి చూస్తున్నాను. ఇంతే. ఇప్పుడంతా జరుగుతూనే ఉంది టెస్ట్, వర్క్ అండర్ ప్రోగ్రెస్. అంటే ఎట్లా మీకు శాతం మీరు చేస్తూ వెళ్తున్నారు? అంటే నాకెంత సాధ్యమో అది నేను ఆవిష్కరిస్తున్నాను. ఎదురుగా నీవున్నా అంతే, నువ్వు లేకపోయినా అంతే, ఎవరున్నా అంతే, ఎవరు లేరు. ఇప్పుడు ఉదాహరణకు ఎవ్వరు లేరు, స్టిల్ దట్స్. అంటే పెద్ద పొజిషన్ వాళ్ళు ఉన్నా అప్పుడు మనం ప్రోటోకాల్ ప్రకారం రెస్పెక్ట్ చూపించడం ఒకటి ఉంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ ప్రెమిసెస్లోకి వెళ్తున్నాం కాబట్టి. వాళ్ళే నా ప్రెమిసెస్లోకి వస్తే నేను నా అలాగే ఉంటాను. ఓ, పిఎం మీ ఇంటికి వస్తే అట్లా ఉంటారా? మామూలుగా ఒక పెద్దవాడికి రెస్పెక్ట్ ఇస్తాం కదా, సార్ రండి నమస్కారం కూర్చేయడం. కానీ నాగిండి అని చేసేది ఏముండదు. నాగిండి అంటే మనిషి లోపల ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు నాగిండి అని స్టార్ట్ అవుతుంది. అంటే అదే లోపల ఎక్సైట్మెంట్, ఎక్స్పెక్టేషన్. అంటే ఇతని నుంచి నాకేదో రావాలి, నాకేదో ఒక పెట్రోల్ బంకు నాకు ఇవ్వాలి అతను. ఇంకా నేను పరిగెత్తుకొని నీళ్ళు ఇస్తాను, ఏదైనా చేస్తాను కదా నాకు. బికాజ్ నాకు ఆయన మీద ఇంట్రెస్ట్, ఆయన ఇచ్చే పెట్రోల్ బంక్ మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు నీలా ఉన్నప్పుడు, ఇప్పుడు రమణ మహర్షితో కాంటెక్స్ట్ ఉంటుంది కదా,
ఎక్కడి నుంచో చాలామంది వచ్చి భగవాన్తో ఒక 3-4 రోజులు ఉండి మా ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వాల్సిందే అని వెంటబడి ఆయన ఇవ్వలేదంట. మీకు నిజంగా ఆయన ఇష్టం, మీకు నిజంగా అవసరమైతే వెయిట్ చేయండి. వెయిట్ చేశాను. 2-3 డేస్ తర్వాత ఎవరో చెప్పారు ఊరు వెళ్తారంట. ఏమి అంటే ఇలా అడిగారు, సత్యం అంటే ఏమిటి, సాక్షిగా ఎలా ఉండాలి, ఆబ్వియస్గా ఆ ప్రశ్నలు అడిగారు. ఆయన దగ్గర పోయి మొబైల్ రీఛార్జ్ ఎక్కడ చేయించుకునేవాడు, స్టాక్ మార్కెట్ ఇట్లా, బస్ ఇంజన్కి వెళ్ళి పోగొస్తే ఏం చేయాలి భగవాన్ అని ఎవరు అది అడిగి ఎవరిని అడగాలి ఫస్ట్ అవే అడుగుతారు ఆబ్వియస్లీ. అవును. అప్పుడు చెప్తున్నానంట, నువ్వు ఏ పని కోసం ఉన్నావో దాని నుంచి ఒక్క క్షణం కూడా పక్కకు జరగకు. ఇప్పుడు ఫ్లవర్ అంటే అదే, ఎగ్జాక్ట్లీ. అది వర్షం పడి ఊగి సాయంత్రం రాలేస్తాను కదా. నువ్వు అక్కడి నుంచి పక్కకు జరగదు. అర్థమవుతుందా అంటే ఎంత చక్కగా చెప్పారు భగవాన్. ఆబ్వియస్లీ అర్థమవుతుందంటే భాషపరంగా అర్థమైంది. అంతలో కంగాయని సౌండ్ వచ్చింది అక్కడ. ఏంది విషయం అంటే అప్పుడు రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు పక్కనే అరుణాచలం పక్కన పోతున్నారంట. అందరూ పోయారు. మీరు మారర్రా, మీకు చెప్పడం వేస్ట్. అదే సినిమా గమ్యం సినిమా ఉంటుంది. గమ్యం కాదు, శంభో శివ శంభో, కర్ణ చంపేద్దాం కర్ణ అంటే వాడు హెచ్చరిస్తూ ఉంటాడు చంపేద్దాం కర్ణ అంటే నాకు మస్తు నచ్చింది. అట్లా రమణ మహర్షి హాయిగా ఆయన తిప్పలకు చెప్తే, అంటే మీరు ఏ పని చేస్తున్నారో మీ జీవితానికి ఏది ఆవశ్యమో దాని నుంచి పక్కకు జరగొద్దు మనసు అని చెప్తుంటే అక్కడ కేక్ అని శబ్దం వచ్చింది, పోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చారు భగవాన్ అంటే ఇంతే అన్న. అంటే మీకు ఎందుకు నేను చెప్పట్లేదంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు మీకు. అవును, ఏదో ఊరికి ఎదురుగున్నారు కానీ ఇట్లా వింటున్నారు అంతే. బేసికల్గా మీ నేచర్ ఇది కాదు, మీరు తెలుసుకుని పీక్ ఇది ఇంపాసిబుల్. అది మీకు చాలా డిజైర్స్ ఉన్నాయి, ఇక్కడి నుంచి బయటకు పోగానే బజ్జీలు తినాలని, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాదు సార్, బుక్ లాంచ్లో నా ఇష్టం బుక్ లాంచ్లో అందరూ కళ్ళు మూసుకుని ఒక 2 నిమిషాల పాటు నిశ్శబ్దంగా ఉంటున్నాను. బయటకు తీసి నువ్వు అంటావా అందరూ తగ్గుతాడు. అందరు కళ్ళు మూసుకొని ఈ పాట వింటే ఎలాంటి వాడికైనా రోమాంచితం అవుతుందని చెప్పి అందరు నిజంగా ఆథర్ కూడా అంటావా మామ అన్నంతే. అసలు గిల్ల 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 పడింది కదా, అందరు రిలాక్స్ అంటే ఎందుకు అట్లా కూర్చున్నారు. మనం ఏమన్నా రాకెట్ లాంచ్ చేస్తున్నావా, బుక్ లాంచ్ చేస్తున్నా, ఎందుకంత సీరియస్గా ఎందుకంత. నేను ఎక్కడో కథ చదివాను, నాకు చాలా నచ్చింది. ఒకతను జీవితకాలం నవ్వించాడంట కమెడియన్. నవ్వించిన తర్వాత అతనికి లాస్ట్ అవసాన దశ ఇది తెలుసా. ఈరోజు ఎస్ జానకి పోయారట. అదే నిన్న నైట్ చాలా ఎక్సలెంట్ గాత్రం ఆమెది. లాస్ట్లో ఆమె పాడిన బాగా నచ్చిన పాటలకు 2-3 కోట్ చేస్తా, వినండి. అసలు అంటే ఇప్పుడు తను పెద్దగా అయిన తర్వాత పాడిన ఎంగులో ఉన్నప్పుడు ఆ గాత్రం అసలు ఏమంటారు, కదలీపాకంలాగా ఉంటుంది. తెలుసా కదలీపాకం అంటే? తెలుసు, కదలీపాకం. కదలీపాకం ఇలా అంటే మొత్తం పుస్తకాలు 3 రకాలుగా చెప్తారనమాట. కదలి 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 అంటే ద్రాక్ష పాకం, కదళీ పాకం, అట్లా ఇంకో చెప్తారట, నారికేళ పాకం అట్లా చెప్తారు. అంటే అన్ని తీపులే. కొన్ని తీపులు ఎట్లా ఉంటాయంటే అరటిపండు తీపిలాగా ఉంటుంది, కొన్ని కొబ్బరి తీపిలాగా ఉంటుంది, కొన్ని ద్రాక్ష తీపిలాగా ఉంటుంది అని చెప్తారన్నమాట పుస్తక రచనల్లో. కొబ్బరి తీపి ఎందుకు చెప్తారంటే తిన్న తర్వాత కూడా పీచు మిగులుతుంది, అంటే అంత మంచి పుస్తకం కాదని. అట్లా కదళీ పాకం ఎందుకంటే తిన్న తర్వాత మొత్తం డిసప్పేర్ అయిపోతుంది. అదే కదలి అంటే ఏంటి? అరటిపండు. అరటిపండు తినాక ఏమైనా మిగులుతుందా ఉమ్మేయడానికి ఎప్పుడన్నా? ద్రాక్ష తర్వాత ద్రాక్ష తొక్క మిగులుతుంది, ఇత్తనం మిగులుతుంది. సో కొబ్బరి బాగుంది బుక్కు, ద్రాక్ష ఎక్సలెంట్ కానీ కొంచెం అట్లా అంటే కొంచెం ఇత్తనాలు మిగిలాయి. కదిలీ పాకం అంటే సూపర్ అన్నమాట. ఇట్లా విభజిస్తారు పుస్తకాలు. ఇది నాకైతే తెలుసు, నా బుక్ చదివి కదలీ పాకం అయ్యా అని అడగడు అంటే ఏంటిదని తెలియదు నాకు, చెప్పి వెళ్ళిపోయాడు. అడిగితే అజ్ఞానం అనుకుంటున్నాను కదా, అప్పుడే ఆత్మదర్శనం రాసి
బాగా తర్వాత అంటే ఒక ప్రొఫెసర్ అడిగితే చెప్పాడు అనమాట. అట్లా జానకి వాయిస్ కదిలిపాకం. అది మనం ఏదో మాట్లాడుకుంటున్నాం. అదే వీళ్ళందరూ యూట్యూబ్లో ఉండడం అనేది మెయిన్ కంటెంట్. అది కాదు అది కాదు వాళ్ళందరూ ఆయన వచ్చాడని రమణ మహర్షి దగ్గర వాళ్ళందరూ అది అయిపోయింది. అది అయిపోయింది. మన కంటెక్స్ట్ అదే కదా అని చెప్తున్నా. వీడియోస్ దాని తర్వాత చెప్పబోతూ జానకి గారి మధ్యలో దూరారు. జనాభా వెళ్ళారు అది ఎప్పుడో అయిపోయింది. అయిన తర్వాత అది అయిపోయింది. సరేలే. రాకెట్ గురించి ఏదో మనం బుక్ లాంచ్ చేస్తున్నారు, రాకెట్ లాంచ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మీరు మర్చిపోయారు చూసారా, ఒక వ్యక్తి నవ్విస్తూ చివరి దశలో మరి గుర్తులేదు అసలు. మీరు స్టార్ట్ చేసి వదిలేసారు అంతే. చెప్పాను, చెప్పారు అంతే. చివరి దశలో ఉండగా అప్పుడు ఆయన చివరి దశ కాబట్టి జానకి గారు గుర్తొచ్చారు. ఓకే. సో అతను అనుకున్నాడంట, నేను ఎలాగో బతుకున్నప్పుడు నవ్వించాను కదా, చచ్చిపోయిన తర్వాత కూడా నవ్వించాలి నేను. వాట్ ఈస్ ద వే అని ఆలోచించాడంట. నేను చాలా ఏళ్ళ క్రితం చదివిన కథ, సిటీకి ఇంకా రాకముందు. అప్పుడు నాకు చాలా నచ్చి చెప్తే ఎవరు నవ్వలే. నాకు నచ్చిన ఇప్పుడు నవ్వాలి ఖచ్చితంగా. అట్లా నేను అంటే అతను నవ్వించాలనుకున్నాడు, నేను చెప్తే నవ్వుతామని కాదు. అదేంటంటే కోడలని కూతుళ్ళని అందరిని బయటికి పంపించేసి ఈ గోడకి ఇట్లా కాళ్ళు పెట్టి ఇట్లా మంచానికి ఇట్లా పెట్టి గోడ కాలు పెట్టాడు, పెట్టి చచ్చిపోయాడు. ఇంతే. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చారు, చూస్తే డాడీ చచ్చిపోయాడు. అప్పటికి చచ్చిపోయి 4-5 అవర్స్ నీళ్ళకపోయాడు. ఇట్లా పడుకోబెడదామంటే కాళ్ళు వేస్తున్నాడు, దుప్పటి కప్పాలి కదా తెల్లది, మళ్ళీ కాళ్ళు ఎట్లా అంటే బాడీ లేస్తుంది. సో మెల్లమెల్ల ఏడుపు కాస్త నవ్వులాటగా మారింది. ఇట్లా విషయాలు పెడితే అది ఇది ఏదో బల్లలాగా అనిపిస్తుంది. అందుకని ఏం చేయాలంటే అందరూ ఒక పక్క ఏడుపుతున్నారు, నవ్వుతున్నారు. అదే బోర్లా వేసి కట్టె తీసుకొని ముడ్డు మీద కొడితే సాఫ్ అయినా. ఇది చదివినప్పుడు అరే ఎంత అంటే జస్ట్ చిలిపి చేస్తా చనిపోయిన తర్వాత కూడా నవ్వుకోవాలని. అదే. సో అందుకని ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు నా ఛానల్లో కనిపిస్తున్నారో వాళ్ళంతా కామన్ మ్యాన్, నేను కామన్ మ్యాన్. ఇక్కడ ఎవరు ఎక్కువగా తక్కువ కాదు అన్న భావనలో నుంచి నేను ఐ వాంట్ టు డిస్కస్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు చేతనతో కూడా మాట్లాడతా. ఇప్పుడు స్థాయిల గురించి అవసరం లేదు, ఎందుకంటే ఫిజిక్స్ అందరితో మాట్లాడకూడదు, సత్యం అందరితో మాట్లాడవచ్చు. అంటే ఇది ప్రమాణం. ఇప్పుడు పాలిటిక్స్ నేను అందరితో మాట్లాడాను. ఇప్పుడు సంగీతం మీతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు నేను, మాకు తెలియదు, కుదరదు. ఆట పాడుతూ వింటాం కానీ మా క్లాస్లో ఒక ఆవిడ ఎంత ట్రై చేసినా ఆమెకు సా వాయించడం వచ్చేది కాదు, ఎప్పుడు తప్పుగా వాయించేది. సా వాయించమ్మా అంటే సా బదులు నీనో లేదా చిన్నరీనో వాయించేది. కొంచెం పైకి కొంచెం కొంచెం పైకి కిందికి పైకి, అది సా. సార్ నాకు తెలియట్లేదు ఎందుకు అంటే ఇంకా నీకు ఆ కర్ణం రాలేదు, తెలుస్తుంది నీకు, భయపడకు అంటే. అప్పటికి 5-6 ఏళ్ళు అయిపోయింది పాపం. సార్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. గృహిణి ఆమె. ఫైనల్గా ఒకరోజు ఆమె ఇట్లా వాయించగానే సా పలికింది. సార్ ఆనందపడ్డాడు. ఈరోజు పార్టీ రా అందరికీ అన్నాడు. అందరికి టీ ఏదో తెప్పించాడు. ఆమె నాతో కొంచెం గౌరవంగా మాట్లాడుతుంది. నేను మీరు ఆటోబయోగ్రఫీ రాస్తే దానికి ఒక టైటిల్ నా దగ్గర దొరికిందన్న. ఏంటంటే సా వచ్చింది అన్నారు. సా వచ్చి అంటే నీ సంగీతం విని మాకు ఒకటి, అది వాయించడం వచ్చిన నీకు ఓ సా వచ్చింది. అట్లా చదివే వాళ్ళకు ఓ సా వచ్చింది, వాయించి నీకో సా వచ్చింది. అట్లా తర్వాత ఒకసారి నేను ఎంత బాగా వాయించినా ఎందుకు నేను వాయించడం మొదలుపెట్టగానే మా ఆయన వెళ్ళిపోతాడు, నాకు అర్థం కావట్లేదు అని అన్నది ఆమె. ఇప్పుడు నీకు ఇందులో అర్థం కావడానికి ఏమైనా ఉందా? ఏం లేదు. అంటే నేను వాయించడం మొదలుపెట్టగానే మా ఆయన వెళ్ళిపోతున్నాడు. అదే ఆయనకు సానే రాదంటే అంటే అట్లంటే సార్ నువ్వు వాయించింది కర్ణకఠోరంగా ఉందేమో. లేదండి బాగుంటుంది అన్న తర్వాత, లేదు సార్ బాగుంటుందంటే సరే నువ్వు పని చేయి, నీకు నచ్చింది వాయించి అటుపక్క తిరిగి అని అదంతా రికార్డ్ చేసాడు చెప్పకుండా. ఇప్పుడు కళ్ళు మూసుకో అని ప్లే చేస్తే ఇట్లా పెట్టింది అంటే ఫేస్ అట్లా పెట్టింది అనమాట. బాగుందా అంటే నాది నేనంటే గలీజ్ ఉంది సార్ అసలు ఇది. మరి మా పరిస్థితి ఏంటి అంటే రోజు ఇంత క్లాసులో నీ పక్కన ఉన్న స్టూడెంట్ పరిస్థితి, నువ్వు కంపాషనేట్గా ఉండాలి అంటే ఇదంతా ఒక త్యాగం చేస్తున్నాం మేము. అట్లా
సో ఎస్ జానకి పాటల్లో అసలు అద్భుతంగా అనిపించిన పాట నేను కొన్ని వందల వేల సార్లు అన్నాను కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏది అది అది తర్వాత లాటర్ డేట్లో పాడినవి అవి అందుకే ముందే చెప్పిన తను ప్యూర్ యవ్వనంలో ఉన్నప్పుడు అంటే తర్వాత గొంతు ఆమె హై పిచ్లో పాడుతుందని అందరు అరిపించి గొంతు నాశనం చేశారు. యా ఈరే యా అది ఇలా ఆశా భోస్లో పాడింది. తర్వాత సెప్టెంబర్ మాసం ఇది జానకితో పాడించారు. జానకి పాడే గొంతు కాదు, అట్లా అరిపించి గొంతు చెడిపోయింది. సరే అది వాళ్ళ ఇష్టంలే కానీ గున్నమావిడ కాదు. అనురాగము విరిసేనా ఈ పాట ఒకసారి వినండి. ఆబేరి రాగంలో జానకి పాడింది. సరే పాత పాట కొత్త పాట అని కాదు, లిజన్ టు ద వాయిస్ కల్చర్ అంటారు కదా. అనురాగము విరిసేనా ఓరే రాజా అనుతాపము తీరేనా ఇది పల్లవి కదా. నెక్స్ట్ అసలు పాడుతుంది నిలిచేను మొయిలో జాబిలి నరనా అనుతాపము తీరేనా ఇది దాని ఎండింగ్. నేను కాస్త కంట్రోల్ చేసి పాడాను కానీ అసలు అంత అద్భుతమైన గాత్రం ఐ హ్యావ్ నెవర్ హర్డ్. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది. ఈవెన్ లతా మంగేష్కర్ వినలేదు. తర్వాత ఇది అదొకటి ఉంటుంది శోభన్ బాబు వాణ్యశ్రీ. ఆ పాట చూస్తే ఎవరికైనా వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అయ్యో అంటే అంత అన్యోన్యత ఉన్న పాట అది. అంటే సెక్సీ పాట కాదు, నిజంగా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా చూసుకుంటారా, అట్లా ఒకరినొకరు అట్లా పట్టుకుంటారా, కానీ చేసుకుని బోల్తా కొడతారా వేరే సంగతి. కానీ అది చూస్తే అట్లా అనిపిస్తుంది. అదొక పాట. అది 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 అట్లా బాగుంటుంది. ఏదంటే నాకు గుర్తు రావట్లే. ఒకసారి మొబైల్ ఉందా, ఇది శోభన్ బాబు వాణిశ్రీ ఓల్డ్ సాంగ్ అని కొట్టు. దాని పేరు పాట అదే గుర్తు రాకనే కొట్టమన్నా. కాదు అది లాటర్ డేట్లో. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన 5-6 ఏళ్ళు పాడిన పాటలు ఒకటి వాణిశ్రీ. అది నువ్వు అది వచ్చేలోపే నేను నాకు గుర్తొస్తుంది. వాణిశ్రీ శోభన్ బాబు పాట చెప్తా. పగలైతే దొరవేరా రాత్రి అవసరం లేదు, రాత్రి నా రాజురా రాత్రి నా రాజురా అని పక్కనానుంటే ప్రతి రాత్రి పున్నమిరా పగలైతే ఇది పాట. తర్వాత చాలా క్లాసికల్ కర్ణాటక క్లాసికల్ పాడింది, ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ పాడింది. వినండి, అంటే ఒక లెగసీ అది. సరే ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే, అట్లా ఏం చేస్తాం. నాకు ఒక లాంగ్ టైంలో 88 years సాంగ్. అవును, చివరి వరకు ఇప్పుడు చాలామంది సింగర్స్ ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ముందు కూర్చొని వాళ్ళకి నచ్చిన పాటలని ప్రతిరోజు సాయంత్రం పూట పాడుకోవడం చేస్తున్నారు ఎప్పటి నుంచి. అయితే ఆమె ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది, ఆల్రెడీ ఒకసారి డెత్ ఎక్స్పీరియన్స్ అయింది ఆమెకు. బాడీ అంతా బ్లూ కలర్ అయిపోయి డాక్టర్స్ ఆల్మోస్ట్ డిక్లేర్డ్ షీ డైట్. మళ్ళీ అది రివైవ్ అయ్యిందనమాట, హఠాత్తుగా బ్రెత్ రివైవ్ అయింది. సో అందుకని నేను బతకడమే ఒక అదృష్టము అట్లా చెప్తా. ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నది. తర్వాత రీసెంట్గా వచ్చిన కాంట్రవర్సీ కూడా అయింది కదా, పద్మశ్రీ అయితే ఇస్తే నా స్థాయికి భారతరత్న ఇవ్వాలి, పద్మశ్రీ ఎట్లా ఇస్తారని అట్లా కూడా చెప్పింది. అవునా? అంటే రకరకాలుగా, అంటే వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అట్లా. సో జానకి వాయిస్ కల్చర్ మోస్ట్ ఎక్సెప్షనల్. నీకు ఇంకో విషయం తెలుసా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాంగ్స్ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు ఫస్టో సెకండో వచ్చింది, దానికి జడ్జి ఎస్ జానకి. బా, అంటే అప్పటికే సింగర్ ఆమె ఏమంటారు అన్ని భాషల్లో పాడేసింది అప్పటికే. హిందీలో కూడా పాడింది పాటలు. హే రాజా మై హూ రాణి ఇందర పాడేది. హే దిల్ పురాణి ఇది సంగీతం అయితే
కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని హొయ్యలు పోతున్నావే చిన్నారి. కన్నె పిల్ల ఇంకోటి ఇది తర్వాత ఇదేంటి చిన్నపిల్ల గొంతులాగా గోవుళ్ళు గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువల్ల హై హై అది ఆమెనే పాడింది. దాంట్లో సాహిత్యం కూడా ఎక్స్ట్రాడనరీ. అసలు ఇప్పుడున్న సాహిత్యము ఓన్లీ వృత్తలిగించడానికి కొంచెం మంచి పాటలు కడుతున్నారు. ఇప్పుడు పరిచయమిలా అని పాడే మధ్య ఎంత బాగుంది అసలు సాహిత్యం. అన్ని పాటలు బాగాలేవని కాదు, ఇట్లా రాయించుకుంటే రాస్తారు పాపం. ఇది మన గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రనా ఎందువలన అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది. ఇది వేరే పాట. ఏ కులము నీదంటే అట్లా. నీకన్నా గుర్తున్నాయి జానకి పాటలు? మీరు ఆడుతుంటే గుర్తొస్తున్నాయి కానీ అంటే నేను చాలా ఎంజాయ్ చేసిన పాటలు చాలా ఉన్నాయి. ఎస్ జానకి, సుశీలమ్మవి గుర్తొస్తున్నట్టే. అదే చిన్నప్పుడు పిల్లలు ఆడేది గున్నమామిడి కొమ్ము మీద, అది కూడా అంతే. తర్వాత ఇది చాలా ఫేమస్, పగలే వెన్నెల జగమే ఊయలా. ఇది కూడా ఎస్ జానకి పాడింది. హిందోళం తన నా తానన నారనా ఏదేమైనా మా బుచ్చారెడ్డి సార్ చెప్పిన విషయంలో నేను మళ్ళీ చెప్తున్నా, వీలైతే అర్థం కాకపోతే ఫీల్ కానీ. సో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అట్లాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడాను. ఇక్కడ ఆత్మ అంటే నిరంతరం శాంతి ఉండేదని. అది తెలియక ఏదో అట్లా వాగుతారు కానీ వాళ్ళు ఎక్కడున్నా హాయిగా పాటలు పాడుకుంటూ బతుకుతారండి. కానీ పాట బయటకు వెళ్ళంటే నోరు ఉండాలి, అంతే కదా. సో ఇది ఒక క్యాండిడ్ పాడ్కాస్ట్. తర్వాత నేను టైసన్ ఒక సిరీస్ చేస్తున్నాం. ఇదేంటి ఇంటర్వ్యూ విత్ టైసన్. టైసన్ ఇంటర్వ్యూస్ కాంతిరిస్తాను ఒక 2 చేసినాం. అంటే ఇప్పటివరకు వాడిందని ఏదో వాడికి అర్థమైంది ఏదో అంటే తిరిగి క్వశ్చన్ చేయాలి కదా, అంటే కాన్వర్సేషన్లో పడాలి. సో మనం కూడా ఒక సిరీస్ ప్లాన్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఉంది ఒకటి చేస్తున్నాం కానీ దానికి ఒక టైటిల్ ఇద్దాం. టైటిల్ అదే అట్లా మన ఇద్దరం చేసిన 50 వీడియోస్ నెక్స్ట్ బుక్ తీస్తాం. అది ఎక్స్క్లూజివ్ మన ఇద్దరం, ఇంకా ఏదన్నా మాట్లాడుకుంటాం. అది మన యాక్చువల్గా రీసారామ్ సిరీస్ అని ఏదైతే ఉందో మీరు ఫస్ట్ స్టార్ట్ చేసింది, అది నేను రాసుకొచ్చుకొని నేను కొన్ని అడుగుతా అనుకొని వచ్చినాయి. నేను అది మన వీడియో టైటిల్ అదే పెడుతున్నా, రీసారామ్ సిరీస్ అయితే అదే పెడుతున్నా. అది కాకుండా ఇట్లా ర్యాండమ్గా మాట్లాడి ర్యాండమ్గా అప్లోడ్ చేస్తున్నాను. సో అవి ఉన్నాయి అట్లనే. సో ఆ సిరీస్ ఒకటి ఉంది. అది కాకుండా నువ్వెవరు అనే చిన్న బుక్ కదా, ఆ బుక్ని మనం ఒక్కొక్క పేజ్ చదువుదాం అనుకుంటున్నాం. అదొకటి పెండింగ్ ఉన్నది. ఆ 2 సరే ఒక చిన్న రెడీలు అడుగుతాయి చెప్పు, నువ్వు నవ్వకు. కంటికి కనపడని రంగు ఏది? కంటికి కనపడని రంగా? కంటికి కనపడే రంగు నలుపు తెలుపు, కనపడని రంగు బలుపు. నేను తయారు చేసిన, నచ్చితే కనుక షేర్ చేసుకోండి. అసలు మనం ఎన్ని చేసినా మనది ఎవ్వరు కాపీ కొడితే మనది వైరల్ చేస్తలేరు. నేను ఈ మానసిక వేదనతో చచ్చిపోయేటట్టున్నాను. ఎప్పుడు ఇట్లాంటి వాళ్ళు కలిసారా మీకు? ఇప్పుడే వీడియో పెట్టినా, నా జర లైక్ చేయవా? లైక్ కాదరా, డిలీట్ చేస్తా ఉండు. సో అరుణాచలంలో ఉండి ఇట్లా సుత్తేసుకుంటున్నాం. పొద్దున్న 8:30కి వచ్చాం వోల్వోలో. ఆ తర్వాత రేపు సాయంత్రం 7 నుంచి 9 మధ్యన బుక్ ఊరికే లాంఛనంగా బుక్ లాంచ్. ఏదైనా కొత్త టైటిల్ సజెస్ట్. ఐ డోంట్ వాంట్ టు యూస్ బుక్ లాంచ్ బికాస్ బుక్ హ్యాస్ ఆల్రెడీ బీన్ లాంచ్డ్. 200 కాపీలు అమ్మినా. ఈ రోజు పొద్దున్న నుంచి కూడా 2-3 తీసుకుంటారు. అది ఏదైనా దానికి కదా మంచి పేరు. ఇప్పుడు మనకి 10 రోజులకు ఒకసారి ఆర్ట్ క్లాస్కి దశాంశం అని పెట్టిన, అది ఒక పెద్ద ఆవిడ నాకు సజెస్ట్ చేసింది, ఈమెయిల్ రాసింది. ఇది బాగుంటుందేమో అంటే నాకు నిజంగా నచ్చింది దశాంశం. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది, దశమ భాగాల్లాగా అనిపిస్తేమో క్రిస్టియన్స్, మళ్ళీ అట్లా అనిపించి అట్లేం ఉండదులే అని. సో దశాంశం అని ఎవ్రీ మంత్ 10th, 28th and 30th అట్లా మళ్ళీ 10, 20, 30 తేదీల్లో ఉంటుంది సంవత్సరం అంతా. దశాంశం ఆర్ట్ క్లాస్. సో అప్పుడు నువ్వు కూడా వస్తే మనం దాన్ని క్యాప్చర్ చేస్తాం, దాన్ని పాడ్కాస్ట్ చేస్తాం, ప్రతి ఒక్కరిది ఒక చిన్న ఇంటర్వ్యూ చేస్తాం. అంటే 30 seconds మాట్లాడతారు.
ఒక్కొక్కరు పెయింటింగ్ చేస్తారు, అవన్నీ ఎగ్జిబిట్ చేస్తాం. ఇప్పుడు అది అక్కడ ఎందుకు ఓన్లీ 4 నియమాలు ఉంటాయి. ఆ 4 నియమాలు అంగీకరించిన వాళ్ళే అక్కడికి వస్తారు. అంగీకరించిన వాళ్ళు వద్దు. ఎందుకంటే అది ఆర్ట్ని మనం మెడిటేటివ్గా ఎట్లా చూడాలి. ఈవెన్ ఆర్ట్ కెన్ గివ్ యూ ట్రూ లిబరేషన్ అండ్ జాయ్ ఆల్సో అని నేను చెప్పాలనుకుంటుంది. ఒక కొత్త ధ్యాన ప్రక్రియ ఇది. ఆశ్రమం సెటప్ లేకుండా, ఫీజు లేకుండా, ఇది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయి. అంటే ఇది ఇన్విజిబుల్ థింగ్ కాదు. 4 నియమాలు ఎందుకంటే నువ్వు ఒకటి పక్క వాళ్ళ వర్క్తో పోల్చుకోవద్దు. రెండోది పక్క వాళ్ళు అప్రిషియేట్ చేసినా విమర్శించినా అస్సలు పట్టించుకోవద్దు. మూడోది ఫస్ట్ రోజు ఎట్లా చేసినా 100 రోజు అట్లే చేయాలి. నాలుగోది నేను రోజు రోజుకి బాగా చేయాలి అని అని చేయకూడదు. అదే మీరు అంటారు ఇంప్రూవ్మెంట్ ఉండాలని. ఆ ఇంప్రూవ్మెంట్ న్యాచురల్గా రాని, నువ్వు దాన్ని ఫోర్స్ చేయవు. ఓకే. సో ఈ 4 ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు రమణ మహర్షి ఉన్న స్థితి అది అని నువ్వు అనుభూతి చెందాలంటే నువ్వు అట్లా పెయింటింగ్ చేస్తే మొట్టమొదటిసారి ఆ పెయింటింగ్ ది మోస్ట్ యూనిక్ పెయింటింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్, బికాజ్ ఇట్ ఈస్ బియాండ్ ఆల్ కంపారిజన్స్. అది ఉన్న స్థితిలో పరిపూర్ణంగా ఉంది. దానికి అప్గ్రేడేషన్ అక్కర్లేదు. దానికి కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ నేను డెమాన్స్ట్రేషన్ చేస్తే చిన్న చిన్న సబ్జెక్ట్స్ ఎంచుకుంటాం. హౌ టు యూజ్ ద బ్రష్ కానీ, హౌ టు యూజ్ ద కలర్ కానీ, సింగిల్ కలర్తో ఒక సబ్జెక్ట్ ఎట్లా వేయచ్చు, థౌజండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో జాయ్ఫుల్గా చేయడమే. మరి ఫీజు అంటవా? ఫీజు పర్టికులర్గా ఉండదు. అంటే ఎవరన్నా రావచ్చు, ఫీజు లేదు, దే హ్యావ్ టు కమ్. ఓ డబ్బు లేదని ఒక మనిషికి అవకాశం రాకుండా వాడికి కావాల్సిన 4 క్వాలిటీస్ ఉంటే దే కెన్ కమ్. డబ్బు లేని ఉన్నవాళ్ళు అక్కడ మనం ఒక చిన్న బాక్స్ ఒకటి పెడతాం. సో బిలో 500 లోపే వేయాలి. అందులో రూపాయి వేసినా ఓకే. అదెందుకు? నెక్స్ట్ వచ్చిన వాళ్ళే కొంచెం వాటరు లేకపోతే ఇట్లా బేసిక్ నీడ్స్ కోసం, అంతే. అక్కడితో అయిపోయింది. తర్వాత ఎవరెవరు వస్తున్నారో కొంత ఫ్రూట్స్ అన్ని డబ్బాల్లో కట్ చేసుకొని తీసుకురావాలి ముక్కలు ముక్కలుగా. మనం ఒక పెద్ద డబ్బా తీసుకొచ్చి అన్నీ అందులో వేస్తారు. వేసి స్పూన్ పెడితే నచ్చిన వాళ్ళు ఆ 2 గంటలు తింటూ ఫ్రూట్స్ తింటూ పెయింటింగ్ వేస్తారు అట్లా. సో ఇది ఇప్పుడు నా మనసులో ఒక స్పష్టత వచ్చింది. సో దీన్ని సీజన్స్ లాగా చేస్తాం. దశాంశం జనవరి నుంచి జూన్ వరకు, జూనే కదా, జూన్ వరకు ఒక సీజన్. అప్పుడు ఏందైతే ఆర్మూర్లో 18 వర్క్షాప్లు అవుతాయి. ఆ 18 వర్క్షాప్లు యూట్యూబ్లో ఒక ఫోల్డర్ లాగా ఉంటుంది. ఈ 18 వర్క్షాప్లు అయిపోయిన తర్వాత ఎవ్రీ 2 వర్క్షాప్స్కి ఒక ఎగ్జిబిషన్ కూడా చేస్తాం బయట. దానికి ఒక చిన్న కమిటీ లాగా ఉంటుంది. మనం ఎవరు జడ్జ్ చేయం, కానీ బెస్ట్ ఫిట్ ఏమిటి, తర్వాత మిగతావన్నీ కూడా వాళ్ళకు ఓకే అనుకుంటే ఫ్రేమ్ చేసి మనం ఏదో కాస్ట్కి మన వెబ్సైట్లో పెడతాం. సో ఇది ఒక చిన్న వచ్చింది తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాం, ఎంతో అంత. విల్ టేక్ సమ్, మనం బతకడానికి కావాల్సిన కొంత డబ్బు తీసుకుంటాం. అంటే వెరీ ట్రాన్స్పరెంట్. మళ్ళీ దాని వెనక స్కాము, పెయింటింగ్ల కింద దొంగ నోట్లు పెట్టి అమ్మడాలు అట్లాంటివి ఏమి ఉండవు. చెప్తున్నా అంటే వీళ్ళు ఏదో లార్జ్ స్కేల్ చేస్తున్నట్టు వెనకేదో ఉంటుంది, ఏం లేదు. అంటే అటువంటి ఆలోచనలు లేవు. అట్లా పుస్తక పరిచయం అని పెడతారా? బాగుంది. పరిచయం ఆల్రెడీ అయిపోయింది కదా. పరిచయం అంటే డైరెక్ట్ నాకు యాక్చువల్గా ఏమనిపించిందంటే నెక్స్ట్ టైం పుస్తకం కొని చదివి ఊరికి రావాలి, బుక్ రీడింగ్ సెషన్ పెట్టుకోవాలన్నమాట. అంటే చిన్న కాన్వర్జేషన్ అబౌట్ దట్ బుక్, అప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని నాకు అనిపించింది. చూద్దాం. అంటే ఇది 10వ పుస్తకమే, ఇంకా 490 బుక్స్ ఉన్నాయి వచ్చేవి. అందుకని ఒక 20-30 బుక్స్ అయిపోయి ఒక క్లారిటీ రావచ్చు అనుకుంటుంది. అంటే హౌ టు డూ యాజ్ అన్ ఈవెంట్. ఇంకా ఈవెంట్ ఇంతే. ఇప్పుడు ఇట్లా తర్వాత నెక్స్ట్ హోటల్ అట్లా ఏం లేదు. నెక్స్ట్ ఏదో ఇంట్లోకి వెళ్ళి కూడా చేస్తాం. ఇప్పుడు ఎవరన్నా మంచి ఇల్లు ఉంది, ఒక వరండా ఉంది, వెళ్ళిపోదే అట్లా. ఇప్పుడు ఇది 10th బుక్ అన్న, ఇప్పటివరకు మీరు రాసిన 10th బుక్. అవును. తర్వాత ఎవరి దగ్గర ఉన్న సీడ్స్ అంటే ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, తీగ చెట్లు కానీ ఎవరన్నా ఫ్రీగా ఆఫర్ చేయగలిగిన వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. నాకు చిన్న ప్లేస్ ఒకటి వస్తుంది, దాంట్లో నాటుకుంటాను.